హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్ ఐటెక్ ఆటోవాలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? సో నిన్నటి వీడియో అయితే చూసిరు కదా, నిన్న బిజినెస్ ఎట్లుంది అన్నది. నిన్న పర్లేదు, 2000 చేంజ్ అయితే అయింది అమౌంట్ అనుకో. లేట్ అయితే అయింది కానీ చిన్న చిన్న ఇన్సెంటివ్ కొట్టినందుకు అయింది. ఈ రోజు అయితే తీసిన బండి తీయంగానే డ్రాప్ పడ్డది. డీజిల్ ఓపియంగానే మనకు డ్రాపులు లేవని మా ఫ్రెండ్ వీడు నా ఫ్రెండ్ 6 జిల్లాలకు అందగాడు. చెప్తే ఇంకా ఏదో వచ్చిందని వీడియో తీయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినా. ఏది ల్యాంకోవిల్స్ వెళ్తే అది 140 ఏమో వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి డ్రాప్ చేయంగానే ల్యాంకోవిల్స్ అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఏది మన గుడిమల్కాపూర్ పడ్డది. గుడిమల్కాపూర్ వచ్చి వీడియో తీస్తున్నా ఇప్పుడైతే. ప్రజెంట్ మనకు టైం ఎంత అవుతుంది అన్న చూడలేదు, చూసి చెప్తాను ఒక నిమిషం. అయన్నొద్దు, పాయింట్కి రా. 12:30 అవుతుంది ప్రజెంట్ టైం. అయితే మనం 11కి ఏమో తీసినాం బండి, గంటన్నర అయిపోయింది. సో ఈ రోజు 31st కాబట్టి ఎట్లుంటుంది అన్న చూద్దాం. డిసెంబర్ ఒరేయ్, ఇవాళ డిసెంబర్ 31 రా. రాత్రి 12 గంటలకి అందరూ న్యూ ఇయర్ పండుగ చేసుకుంటారు. మరి మనం 31st మన అందరూ దావతులు, ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫుల్ నైట్ కు. మనమైతే ఏ ఎంజాయ్మెంట్ లేదు, ఎలాంటి ఎంజాయ్మెంట్ అన్నది లేదు. మనది ఒకటే పని పని పని. అందరు ఎంజాయ్ చేస్తే మనం దందా చేద్దాం. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఇంత ఇంటెలిజెంట్. అట్లుంటది మనతో. ఇవాళ 31st పోయిన సంవత్సరం బాగానే అయిండే, మంచిగా అయిండే. ఈ రోజు రేపు బిజినెస్ బాగుంటది. మరి ఈ రోజు 31st కాబట్టి ఇక ఎట్లుంటది అన్నది చూద్దాం. నైట్ వరకు ఎంత అవుతుంది అన్నది. ఓవర్ నైట్ అయితే కొట్టాలి, ఇలా 12 వరకు అయితే కొట్టాలి డ్రాపులు. ఎంత అవుతుంది ఏం కథ అన్నది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చూడండి అమౌంట్ ఎంత అయింది అన్నది. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. సో గైస్ చూడండి, చెప్పినా కదా ఆన్ చేయగానే పడ్డది మనకైతే డ్రాప్ అని. ఇంకా అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 డ్రాప్లు అయినాయి. 311 రూపాయలు అయితే అయింది. ఎంత వచ్చింది అన్నది చూడండి. 13 కిలోమీటర్లు వెళ్తే 147 రూపీస్ వచ్చింది. ఇంకా ల్యాంకో హిల్స్ ఉప్పరపల్లి నుంచి. ఇంకా మనకి ఇదేమో ల్యాంకో హిల్స్ నుంచి మళ్ళా గుడిమల్కాపూర్ పడ్డది. ఇదంతా 11 కిలోమీటర్స్కి. ఇది అమౌంట్ బాగా వస్తుందని చెప్పేసి వచ్చేసింది ఇంకా ఆగకుండా. 164 రూపీస్ వచ్చింది కటింగ్ పోను. మన క్యాష్ కలెక్టెడ్ 166 వస్తే 164 రూపీస్ ఇచ్చిండు. ఇది కూడా 150 వస్తే 147. 2 రూపీస్ 3 రూపీస్ కట్ చేసిండు ఒక్కొక్క డ్రాప్లో. అది కూడా కట్ చేయడు ఉబర్. ఈ రోజు అయితే ఈ రోజు కూడా టార్గెట్ కొడదామని ఫిక్స్ ఉన్నా. సో చూద్దాం, ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఇప్పుడే. ఈ గుడిమల్కాపూర్లో వచ్చి వీడియో తీస్తున్నా. ఎక్కడికో పడుతుంది మల్లక్పేట అంట. 12 కిలోమీటర్లకు 169 రూపీస్. సో ఇక్కడ నుంచి ఎక్కడ పడతా అన్నది చూపిస్తాను మీకు. మనమైతే గుడిమల్కాపూర్ లో ఉంటాం కదా. గుడిమల్కాపూర్ నుంచి మనకైతే షేక్పేట పడిండే, షేక్పేట ఓయూ కాలనీ. అదంతా 8.5 కిలోమీటర్స్కి ఏమో 120 రూపీస్ చూపిస్తే వచ్చిన. ఇక అక్కడ వచ్చి పడుతున్నాయి, మస్తు డ్రాపులు పడుతున్నాయి. కానీ ఈ రోజు కూడా ఇస్తలేడు దిక్కుమాలిన అంత అమౌంట్ ఇస్తలేడు ఊబరోడు. ర్యాపిడోడు అయితే ఇంకా మరీ ఘోరం. 5 కిలోమీటర్ 70 రూపాయలు అంట. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అది కూడా అంతేనే ఉంది. ఏది కొట్టదో తెలియక 2 చిన్న డ్రాపులు కొట్టుకొని అక్కడనే. ఇంకా లాస్ట్కి ఇప్పుడు ఒక ర్యాపిడోలో 173 4 వేసుకొని వచ్చిన మణికొండ నుంచి. ఇంకా డ్రాప్ కంప్లీట్ అయింది. ఇంకోటి చిన్నది అక్కడ నుంచే ఊబర్లో కొట్టిన చిన్న డ్రాప్ 40 రూపాయలది. ఇక ఆ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. మనకు అమౌంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 700 అయినట్టున్నాయి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. చూద్దాం ఎక్కడ పడతా అన్నది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. టైం అయితే 5 గంటలకు వచ్చింది కానీ ఇంకా అమౌంట్ అయితే పెంచట్లేదు ఊబర్లా. డ్రాప్లే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడతా ఉంది. 31st లేక లేనే లేదు. మరి ఈసారి ఉంటుందా బిజినెస్ ఉంటుందా తెలుస్తలేదు. పోయినసారికి ఈసారికి చాలా దరిద్రంగా ఉంది. చూడండి అమౌంట్ ఎంత అయింది అన్నది చూపిస్తాను మీకు. 4:45 అవుతుంది టైం వచ్చేసి మనకి. ఊబర్లోనేమో మనం డ్రాప్స్ కొడతా అన్నా కదా, 11 డ్రాప్స్ అయితే అయినాయి. 800 చిల్లర అయింది చూడండి. 826. ర్యాపిడోలో వచ్చేసి 2 డ్రాప్లు ఏం కొట్టినా అనుకుంటా, 2 ఒకటో తెలీదు, 2. దీంట్లో 250. ఇప్పటి వరకు 1000 రూపాయలు అయినాయి ఫ్రెండ్స్. టైం వచ్చేసి అలా 4:05 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ పడతా అన్నది చూపిస్తాను. ప్రజెంట్ అయితే మాదాపూర్ లో ఉన్నాం మనం. సో గాయస్ మనకైతే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ 8 గంటకి వచ్చింది. కాకపోతే 6 గంటల నుంచి స్టార్ట్ అయినాయి డ్రాప్లు. అయితే ఫుల్ స్టార్ట్ అయినాయి కానీ అమౌంట్ అయితే మస్తు ఇస్తుండు, ఫుల్ ఇస్తుండు అమౌంట్. కానీ అట్లనే ట్రాఫిక్ కూడా ఉంది భయ. ఫుల్ సిగ్నల్, ఏ సిగ్నల్ కాడ చూసినా 20 నిమిషాలు 10 నిమిషాలు ఫుల్ ట్రాఫిక్ ఉంది.
ఎక్కడ కొట్టాలన్నా ట్రాఫిక్ చూసి భయపడి ఎక్కడ కొట్టాలన్నది కూడా అర్థమైతే లేదు. ఇస్తేనేమో ఇట్లు ఇస్తాడు, లేకపోతేనేమో పండ పెడతాడు అన్నట్టుంది ఊబర్ అని పంచాయతీ. కాకపోతే అమౌంట్ బాగా ఇస్తుండు కానీ కొడదామన్నా ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇంత జనాలు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమైతే లేదు రోడ్ల పైకి. చూడండి అమౌంట్ ఎట్లా ఇస్తా అన్నది. ఇది చూడండి ఎట్లా ఒక 1 కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాప్ శిల్పారామం అంట. కానీ ఎవరు వెళ్తారు, ఇది వెళ్ళాలంటే మినిమం అర్ధ గంట అవుతుంది. అది 12 నిమిషాలు చూపిస్తుంది కదా, హాఫ్ అన్ అవర్ అవుతుంది. హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం అక్కడికి వెళ్ళాలన్నా కూడా నెత్తి ఖరాబ్ చేస్తుంది. 178 8.2 కిలోమీటర్స్ కి చూడండి ఎట్లా ఇస్తుంది అమౌంట్. ఈ ఇట్లా 200 కూడా వస్తుంది ఇప్పుడు జెర్షప్ అయితే. 172 ఎల్లారెడ్డి కూడా 27 మినిట్స్ చూపిస్తుంది కదా, అక్కడ కూడా ఫుల్ ట్రాఫికే ఉంది. జూబ్లీహిల్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 57 ఇది కిలోమీటర్ ఇక్కడనే ఉంది. మనం మొత్తం ఆ డ్రాప్ వెళ్దాం, చిన్న డ్రాప్ కాబట్టి. అమౌంట్ అయితే మస్తు ఇస్తుండు కానీ అబ్బో సిగ్నల్ దగ్గర చూసిరా ఈడ ఎట్లా జామ్ ఉంది. 8 నిమిషాలు చూపిస్తుంది. 1.2 కిలోమీటర్స్ పికప్ కోవడానికి 8 నిమిషాలు చూపిస్తుంది. అంతా ట్రాఫిక్ జామ్ ఉంది మనకి. సో చూస్తున్నారు కదా పికప్ ఎక్కడ ఉంది. ఇది రామేశ్వరం కేప్ దగ్గర ఉంది. ఇది రామేశ్వరం కేప్ క్యాపిటల్ పార్క్ దగ్గర ఉంది. అక్కడ నుంచి 800 మీటరు కానీ చూసారుగా 8 మినిట్స్ చూపిస్తుంది. అమౌంట్ అయితే మస్తు ఇస్తుంది కానీ ఇక ఇట్లా కొట్టాలంటే నెత్తి ఖరాబ్ అయిపోతుంది. మన అయితే ఊబర్ టార్గెట్ కొడదామని ఊబర్ ఒకటే ఆన్ చేసిన ఇప్పుడు పూర్తయితే. చూడండి 17 డ్రాప్లు అయినాయి, 1300 అయినాయి. ఇది సెరస్ సిటీ మాల్. ఇది కూడా పోవడానికి 40 నిమిషాలు పడుతుంది కానీ 20 నిమిషాలు చూపిస్తుంది. అంత ఏరియాలో అని చేస్తున్నది. ఈ డ్రాప్ వెళ్దాం మనం. ఈ డ్రాప్ వెళ్ళిపోదాం, పికప్ దగ్గరనే ఉంది. 1 కిలోమీటర్ ఉంది. ఇది కూడా 7 మినిట్స్ చూపిస్తుంది కానీ ఈ గల్లెకి వెళ్ళిపోదాం. ఈ కావేరీ హిల్స్ కదా. సో చూద్దాం నైట్ వరకు ఎంత అయితే అన్నది చూపిస్తాను మీకు. గాయస్ ఈ రోజు అయితే డ్రాపులు సాయంత్రం అయితే ఫుల్ పడ్డాయి కానీ అట్లనే పడతాయి అనుకున్నా కానీ ఆయన ఆశలు వృధాశలు అయిపోయినాయి. ఎందుకంటే 8 కాగానే మొత్తం అమౌంట్ కూడా తగ్గిపోయింది. మనము ఏదో చిన్న చిన్న అక్కడ లోకల్ పడ్డాయి కానీ ఏమంత అమౌంట్ అయితే ఎక్కువ ఇవ్వడం బంద్ చేసేసిండు. 8 గంటల 2 గంటలు ఇచ్చింది కరెక్ట్. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇచ్చింది బాగా అమౌంట్. అంటే దాని తర్వాత అమౌంట్ తగ్గిపోయింది. అయినా కూడా మన టార్గెట్ ఉండే కాబట్టి టార్గెట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు జస్ట్ ఇంటికి వచ్చినాం. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంట్లో కేక్ అది కట్ చేద్దాం, ఇంట్లో ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇక ఇంటికి వచ్చేసిన. ఆ డ్రాపులు అమౌంట్ చూస్తే కొట్టబుద్ధి అయితే చేస్తలేవు, కొడదాం అనుకున్నా కానీ ఇంకా అమౌంట్ ఎంత అయింది అన్నది చూపిస్తాను చూడండి మీకు. रुको जरा सबर करो. చూడండి టైము 11:22 అవుతుంది. టైం అయితే మనకి ఊబర్లో 25 డ్రాప్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాము. 150 కూడా వచ్చింది. తర్వాత 5 డ్రాపులు కొడితే ఇన్సెంటివ్ మనకి 25 డ్రాప్స్ 2290 రూపీస్ అయింది. దీంట్లో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఈరోజు అయితే ప్రజెంట్. దీంట్లో 2290 ర్యాపిడోలో వచ్చేసి ఎంత అయింది అన్నది చూడండి. ఇక అక్కడే తిని డైరెక్ట్ ఇంటికి వేసుకొని పోదామని చెప్పేసి ఆగితే లాస్ట్ ఒక డ్రాప్ అయితే పడ్డది మనకి 174 టోలీచౌక్. ఇది టోలీచౌక్ షాగౌస్ పడినండే 174 రూపీస్ వచ్చింది 10 కిలోమీటర్స్కి అది. ఇక దీంట్లో అయితే 600 బయట ఒక 70 రూపీస్ డ్రాప్ కొట్టిన అంతే. ఇది 600 అది 2290 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 2900 చేంజ్ అయితే అయినాయి. ఇక 3000 అయితే అనుకున్నా కానీ కాలే. ఇంటికి వచ్చేసినాం కాబట్టి మనకి ఇంకొక డ్రాప్ కొట్టినా కూడా అయ్యేది. ఇప్పటికైతే చాలు మనకు 2900 చేంజ్ అయితే అయినాయి. ఇది ఫ్రెండ్స్ ఇలా డ్రాప్ అయితే. ఇక రేపు కొత్త సంవత్సరం కాబట్టి ఎట్లుంటుంది అన్నది తెలియదు, చూద్దాం. రేపు బిజినెస్ ఎట్లుంటుంది అన్నది చూపిస్తాను.